ఎగువ నుంచి వస్తున్న వరద జలాలతో పాటు పోలవరం ప్రాజెక్టు 27 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సమృద్ధిగా లేక పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పడుతున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో పంటలు వరద దాటికి ముప్పునకు గురయ్యాయి. జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఏకదాటిగా కురుస్తూనే ఉండడంతో ప్రజలు కాస్త ఏదైతే రోడ్లు సక్రమంగా లేని చోట, అలాగే కాలువల్లో నీరు పారని చోట జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఏదైతే మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు దానికి తగ్గట్టుగా తమ విధులు, నిత్య కార్యకలాపాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కూడా అత్యధికంగా వర్షపాతాలు నమోదైనటువంటి ప్రాంతాల్లో కూడా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో నరసాపురంలో అత్యధికంగా కూడా దాదాపు 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, యలమంచిలో కూడా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఉండిలో కూడా 6 మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇరగవరంలో 5 సెంటీమీటర్లు, ఆచెంటలో 4 సెంటీమీటర్లు, మొగల్తూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఇక పాలకొల్లు, ఆకివీడులో కూడా అత్యధికంగా 5 సెంటీమీటర్ల వరకు కూడా గడిచిన 24 గంటల్లో వర్షపాతం నమోదు కాగా, పాలకొల్లులో ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో పెచ్చులు ఊడి అక్కడ ఉన్నటువంటి రోగుల్ని వేరే ఆసుపత్రులకి తరలించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ విధంగా అక్కడ ఉంటే అటు ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే అటు కొయ్యలగూడెం, టీనర్సాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది, 5 సెంటీమీటర్లకు పైగా. మరోవైపు గోదావరి ఎగువ నుంచి కూడా ఉవ్వెత్తున కూడా వస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి వస్తున్న ఎగువ జలాలతో ప్రస్తుతం గోదావరి ఉధృతంగా కూడా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ప్రస్తుతం 27 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరగా 1,00,000 క్యూసెక్కుల జలాలను దిగువకు 48 గేట్లు కూడా ఎత్తి విడుదల చేస్తున్నారు. మరోవైపు పట్టిసీమ నుంచి కూడా దాదాపు 7,100 క్యూసెక్కుల జలాలను కూడా అటు కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాలువలకు అత్యధికంగా కూడా నీరు వస్తున్నప్పటికీ, అటు గోదావరి దిగువ ఉన్నటువంటి ఉప కాలువలకు కూడా నీరు వస్తున్నప్పటికీ కూడా కాలువల్లో తూడు తొలగించకపోవడంతో గుర్రపు డెక్కంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పుడు కృష్ణా కెనాల్ మనం చూసినాం, ఏలూరు నడిబొడ్డున ఉన్నటువంటి కృష్ణా కెనాల్లో కూడా ఎక్కడ కనీసం తూడు తొలగించకపోవడంతో ఆ నీరు అసలు ఉందా లేదా అనేటువంటి భయంకర పరిస్థితులు అయితే ఇక్కడ గుర్రపు డెక్కంతా కూడా ఉంది. అటు ప్రధానంగా కృష్ణా కాలువను పూర్తిగా కూడా ప్రక్షాళన చేస్తామంటూ గతంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ఆ తర్వాత మళ్ళీ యథాస్థానంలో కూడా అదంతా పేరుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వర్షాలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అటు తమ్మిలేరు కూడా వచ్చి చేరుతుంది కాబట్టి మళ్ళీ వరద నీరు కనుక విస్తృతంగా వస్తే కనుక ఖచ్చితంగా ఆ నీరు ఎగబాకి దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు ముంపుకు గురేటువంటి పరిస్థితి కూడా ఉంది. భీమవరంలో కూడా గోనుపూడి డ్రైన్కు దాదాపు వందలాది ఎకరాల పంటల్లోకి ప్రస్తుతం భారీగా వచ్చినటువంటి వర్షం నీరంతా కూడా పంట కాలువల నుంచి అందులోకి వెళ్ళకపోవడంతో నీరు ఎగబాకి వెనుక తన్ని అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఆకుమడులు మునిగిపోయాయి. రైతులు కూడా రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ధర్నాల్లో తక్షణమే ప్రక్షాళన చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండగా, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో ఈ పనులు నిన్న ఉదయం చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సాగునీటి కాలువల ప్రక్షాళనకు 5 కోట్లు, మురుగు కాలువల ప్రక్షాళనకు 5 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాకు విడుదల చేసినప్పటికీ కూడా ఈలోపే జరగరాని నష్టం జరిగిపోయిందంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆకుమడులన్నీ కూడా నీట ముంపుకు గురయ్యాయి. అక్కడ ఉన్నటువంటి గురుపూడి డ్రైన్ ఆయకట్టుకు సంబంధించి దాదాపు 1000 ఎకరాలకు పైగా కూడా ఈరోజు ఆకుమడులు నీట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఇరిగేషన్ శాఖ ఈ డ్రైన్ల ప్రక్షాళన కానీ, సాగునీటి కాలువల ప్రక్షాళన కానీ చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు ఈ విధంగానే కొనసాగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సమ్మర్లో చేయాల్సినటువంటి పనులు ఆలస్యం కావడంతో వేసవిలో ఈ కాలువలు ప్రక్షాళన చేసి ఉంటే ఈరోజు ఈ నష్టం జరిగేది కాదు. మరి ఇకనైనా ఆలస్యం చేయకుండా వేగవంతంగా ఈ చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ వర్షాలకు సంబంధించి తాజా సమాచారం.